దేవుడేనట నయమానికి విజయాన్ని ఇచ్చాడట. దేవుడే, ఏ దేవుడు? యెహోవా దేవుడే నయమానికి ఏ దేశం మీద విజయం? ఇజ్రాయెల్ దేశం మీదకి విజయం. ఎస్, కొన్ని సందర్భాల్లో మన శత్రువులు మన మీద విజయం సాధిస్తారు. ఎవరు అనుమతిస్తున్నారు తెలుసా? దేవుడు అనుమతిస్తున్నాడు. ఒక చిత్తం ఉంది. నీ ఓటమిలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. నువ్వు ఓడిపోతున్నప్పుడు కూడా దేవునికి ఒక చిత్తం ఉంది. నయమాను పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ హెస్ ప్లాన్. గాడ్ హెస్ ఎ ప్లాన్ ఆన్ నామాన్. నయమాను మీద దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. ఆ దేశానికి వెళ్ళి ఒక చిన్న దాన్ని చెరగని తీసుకొచ్చాడట. ఏ దేశానికి వెళ్ళి? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో విజయం సాధించి ఒక చిన్న దాన్ని చెరగని తీసుకొచ్చాడు. చిన్నది అంటే టీనేజ్ గర్ల్, మహా అయితే 12 years 13 years ఉండేటువంటి ఒక చిన్నదాన్ని ఇంట్లో పని చేయడానికి, తన భార్యకు ఆ తర్వాత తనకు పరిచయం చేయడానికి ఏమండి ఆ అమ్మాయిని చెరగొని తీసుకొచ్చాడు. అంటే ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటారా? యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఒక కుటుంబం కనబడినప్పుడు ఆ కుటుంబంలో ఎవరినైనా తీసుకురావాలన్నప్పుడు లాక్కుని ఈడ్చుకుంటూ వస్తారండి. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వస్తారు. ఎందుకంటే బానిసగా వారు మార్చబడ్డారు కాబట్టి. ఆ అమ్మాయిని కూడా తల్లిదండ్రులకు దూరం చేసి తీసుకొచ్చాడు. అన్నదమ్ములకి దూరం చేసి తీసుకొచ్చాడు. అక్క చెల్లెలకు దూరం చేసి తీసుకొచ్చాడు. విరిచిన విస్తరవలే ఆ కుటుంబాన్ని మార్చేశాడు. ఎవరో? నయమానే. ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వీడి వల్లే నా తల్లిదండ్రులకు నేను దూరం అయిపోయాను, వీడి వల్లే నా అన్నదమ్ములకు నేను దూరం అయిపోయాను, వీడి వల్లే మా దేశం నుంచి బయటికి వచ్చి ఈ రోజున ఊడిగుని చేసుకుని బతుకుతున్నాను, నా భవిష్యత్తు లేదు ఇక్కడ. ప్రతిరోజు ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. కానీ ఆ చిన్నది ఒకరోజు ఏదో సందర్భంలో ఏమన్నా ఇంట్లో ఉన్నటువంటి వారికి మన స్థితిగతులు తెలియవా? మన స్థితిగతులు తెలిసి ఏంటి ఈయన చాలా విచిత్రంగా ఉంటాడు, బయటేమో అందరూ కూడా గొప్ప ఘన సన్మానాలు చేస్తారు, రాజు ఏమో పూలదండల మీద పూలదండలు, అవార్డుల మీద అవార్డులు, రివార్డుల మీద రివార్డులు ఇస్తూ అంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత మౌనం అయిపోద్ది ఏంటి సైలెంట్ అయిపోతుంది. భార్య మాట్లాడదు, పిల్లలు మాట్లాడరు, రథం చప్పుడు రాగానే అందరూ వారి రూమ్లోకి వెళ్ళిపోతారు. ఏంటి దౌర్భాగ్య స్థితి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో ఏం జరుగుతుందని ఒకసారి నిఘా పెట్టింది, ఆలోచన చేసింది. ఒకరోజు ఎక్కడో ఆయన మరి ఏదో ఒక రోజు ఆ బట్టలు తీస్తాడు కదండి. వాస్తవానికి ఆర్మీ జనరల్ యొక్క చేతులు ఎలా ఉంటాయి? మొత్తం గ్లౌజ్ వేసేసుకుంటారు. మొత్తం నెత్తికి ఏముంటుంది? టోపీ ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది, కాళ్ళ వరకు డ్రెస్ ఉంటుంది, షూ ఉంటుంది. ఎక్కడా శరీరం కనిపించదు. బయటికి ఎవరికి తెలియదు నయమానుకి కుష్ఠరోగం ఉందని. కానీ ఇంట్లో ఉన్నప్పుడు తెలియదండి. ఆ బట్టలెత్తోనే పడుకుని పోతాడా, ఆ షూతోనే పడుకుని పోతాడా, దాన్ని తీస్తాడు కదా. తీసినప్పుడు ఒకరోజు చూసింది, అయ్యయ్యో బయటేమో చాలా గొప్ప జీవితమా, ఇంట్లోకి వచ్చేటప్పటికి ఈ భయంకర కుష్ఠరోగమా. ఈ యజమానుడు నా దైవజనుడు షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గర ఉంటే ఈ కుష్ఠరోగం నుంచి విడుదల పొందుతాడు కదా. అయినా మనకెందుకులే, వీడేమన్నా నాకేమైనా మేలు చేశాడా, మా కుటుంబాన్ని నుంచి వేరు చేసి తీసుకొచ్చాడు, వీడికి నేను ఎందుకు మేలు చేయాలి అని మనసులో అనుకుంటుంది. వీడు నా శత్రువు, వీడు చచ్చిపోతే, వీడు కుష్ఠరోగం వస్తే ఆనందించేటువంటి వాళ్ళలో మొదటి దాన్ని అనుకోవాలి. కానీ ఆ అమ్మాయి యేసయ్య మనసు కలిగింది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆ అమ్మాయి దేవుని యొక్క మనసు కలిగినటువంటిది. ఆ అమ్మాయి క్రీస్తు మనసు కలిగినటువంటిది. శత్రువును కూడా ప్రేమించేటువంటి మనసు యేసయ్యది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. శత్రువును కూడా ప్రేమించి బాగుపడాలని కోరుకుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. చిన్నదే కానీ అధికారులకు సాక్ష్యం ఇచ్చింది, మిలిటరీ జనరల్స్కి సాక్ష్యం ఇచ్చింది. ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే నయమాను భార్య దగ్గరికి వెళ్ళి చెప్తుంది విషయం. అంటే మీరు చూడండి, నాకు ఏమర్థమైందంటే ఆ అమ్మాయిలో ఎంత పవిత్రత లేకపోతే, ఆ అమ్మాయిలో ఎంత భక్తి లేకపోతే, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎంత దేవునికి అంగీకారంగా లేకపోతే, ఆమె యొక్క ప్రవర్తన ఎంత క్రమశిక్షణగా లేకపోతే ఆ మాట ఆ యొక్క తల్లికి లేకపోతే తన భార్యకి చెప్పగలదు. ఒకవేళ అల్లరి చిల్లరగా తిరిగేటువంటి అమ్మాయి అయితే వెళ్ళి చెప్పింది అనుకోండి, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, మా దేశంలో యెహోవా అనేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, ఆయన ద్వారా స్వస్థపరచబడతారు అయ్యగారు అని అన్నప్పుడు ఆమె ప్రవర్తన సరిగ్గా లేకపోతే వెంటనే అమ్మగారు ఇలా అనేటువంటి అవకాశం ఉంది. ఏంటే నాకంటే ఆ అయ్యగారి మీద నీకే ఆసక్తి పెరుగుతూ ఉంది, ఏంటి కథ అని అడిగేటువంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. కానీ ఆమె తన అమ్మగారికి
అవకాశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే తన ప్రవర్తన, తన సత్య ప్రవర్తన, తన క్యారెక్టర్, తన సాక్ష్యం అద్భుతంగా అనిపిస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఎంత పవిత్రంగా జీవిస్తుంది, ఎప్పుడు అబద్ధం ఆడదు, ఎప్పుడు భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగి లేదు, నిజంగా యవ్వన కాలంలో ఇంత పవిత్రంగా జీవిస్తుంది అన్నటువంటి మంచి సాక్ష్యం. ఇద్దరి మధ్య ఆలోచన కలిగి ఉన్నారు ఇద్దరు కూడా. నయమాను తర్వాత నయమాను భార్య కూడా ఈ అమ్మాయి పట్ల చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆ సలహాను తీసుకుని ఒక శత్రు రాజ్యం మీదకి వెళ్ళిపోయాడు. శత్రు రాజ్యం మీదకి ఒక ఫేవర్ కోసం వెళ్ళిపోయాడు. ఆర్ యు గెటింగ్ దిస్ మై డియర్ చర్చ్? శత్రు దేశం మీదకి ఒక ఫేవర్ కోసం, తన యొక్క హెల్త్ ప్రాబ్లం కొరకు ఒక ప్రవక్త దగ్గరికి, ఏ దేశానికి? తన యొక్క దేశం కాదు, అది వేరే దేశం, శత్రు దేశం. ఆ శత్రు దేశానికి ఒక చిన్న అమ్మాయి చెప్పిన మాట పట్టుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆ అమ్మాయి ఎంత శ్రేష్టమైన అమ్మాయో, ఆ అమ్మాయి ఎంత పవిత్రత కలిగిన అమ్మాయో మీరు ఊహించుకోండి ఒకసారి. తన సాక్ష్యం వెళ్ళాడు. మనకు తెలుసు, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా అన్నాడు, మా దేశంలో యోర్దాను అనేటువంటి ఒక నది ఉందయ్యా, ఆ యోర్దాన్ నదిలో విశ్వాసంతో 7 సార్లు మునుగు. నువ్వు ఆ యోర్దాన్ నది మీద కాదు విశ్వాసం, నా ప్రభు, నా రక్షకుడు, సైన్యములకు అధిపతి దేవుడు, సర్వశక్తుడైనటువంటి యెహోవా మీద విశ్వాసంతో వెళ్ళి 7 సార్లు ఆయన నామంలో మునుగు అన్నాడు. వెళ్ళాడు, మునిగాడు. పసిపిల్ల దేహం వల్ల తన దేహం మార్చబడిపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ అమ్మాయి చిన్నది, తనకు ఓటు హక్కు ఉండదు ఆ దేశంలో, తనకు రేషన్ కార్డు ఉండదు, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హక్కులు ఆమెకు లేవు. హక్కులు లేనటువంటి ఒక బానిస పిల్ల, కానీ అధికారులను మార్చగలిగింది, రాజులను మార్చగలిగింది. నయమాన్ వచ్చాడు, వచ్చి రాజుకి విషయాన్ని చెప్పాడు. రాజు కూడా తెలుసు వాస్తవానికి అతను కుష్ఠరోగని. కుష్ఠరోగి నుంచి విడుదల పొందిన తర్వాత రాజు కూడా యెహోవా మీద విశ్వాసం ఉంచాడట. హల్లెలూయా. రాజ్యంలో అందరూ కూడా అతను మార్చబడినప్పుడు ఆ రాజ్యంలో వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచారని దేవుని లేఖనం సెలవిస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం మొత్తం అంతా చదవండి. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడి మీతో మాట్లాడుతుంది. చిన్నదే కానీ అధికారులకు ఏమిచ్చింది? సాక్ష్యం ఇచ్చింది. సౌత్ కొరియన్ దేశంలో మీకు ఒక దైవజనుడి గురించి నేను చెప్పాలి. ఆ దైవజనుడి పేరు పాల్ యాంగిచో. 30 లక్షల మందిని ప్రభు ఎదుగు నడిపించినటువంటి గొప్ప దైవజనుడు. ప్రతి ఆదివారం 8 లక్షల మందికి ఆయన వాక్య పరిచయం చేస్తాడు సంఘంలో. గొప్ప దైవజనుడు. ఆయన రక్షించింది ఒక గొప్ప రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ గారు అనుకుంటున్నారా? గొప్ప సేవకుడు చేసినటువంటి ఆ వాక్య పరిచయం ద్వారా రక్షణ పొందాడు అనుకుంటున్నారా మీరు? ఆయన రక్షించింది ఒక సండే స్కూల్ పాప, చిన్న పాప. ఏంటండి, ఆయన్ని రక్షణలోకి నడిపించింది ఎవరు? బాగా చిన్నదండి. మైక్లో ప్రసంగానికి ఆయన ప్రభావితుడే రక్షణ పొందలేదు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ అక్క చెప్పిందట, ఎవరికైనా సువార్త ప్రకటించండి, రోడ్డు మీదకి వెళ్తున్నటువంటి వారు, రోడ్డు మీద ఉన్నటువంటి వారికి ఒక్కరికైనా సువార్త ప్రకటించినప్పుడు, అంకుల్ యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు రక్తం కార్చారు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆదరించేటువంటి దేవుడు అని కొన్ని మాటలు చెప్పిందట. ఆ మాటలు ఆయనలో పనిచేసినాయి. పాల్ యాంగిచో వాస్తవానికి భయంకరమైన టీబీతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, దగ్గుతుంటే రక్తం బయటపడుతూ ఉండేటువంటిది. అటువంటి పరిస్థితుల్లో నిరాశలో ఉన్నాడు, చచ్చిపోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక చిన్న అమ్మాయి చెప్పిన సాక్ష్యం, చిన్న అమ్మాయి చెప్పిన సువార్త ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించింది. ఆ రక్షణ స్వస్థతలోకి నడిపించింది. ఆ స్వస్థత అనేక మందిని ప్రభువులోకి నడిపించడానికి, ఒక జ్యోతిగా మార్చబడడానికి దోహదపడింది. పాల్ యాంగిచో ప్రపంచ సువార్థికుడు. ఆయన అతని రక్షణ సాక్ష్యాన్ని మీరు చూస్తే కనుక చిన్న అమ్మాయి, చిన్నది కానీ గొప్ప కార్యాలు ఆ అమ్మాయి ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి నీ చిన్న సువార్తే, చిన్న మాట అనేక మందిని ఆదరిస్తుందేమో. నీ చిన్న ఎంకరేజ్మెంటే అనేక మందికి ప్రేరణిస్తుందేమో. నీ చిన్న మాట, యేసయ్య గురించి చెప్పే చిన్న మాట అనేక మంది బ్రతికింప చేస్తుందేమో. కాబట్టి ఆలోచించే, చిన్నవాడివే కావచ్చు కానీ దేవుని కోసం వాడబడ్డానికి ఇష్టపడు. చిన్నదానివే కావచ్చు, నీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఇష్టపడు. నీ సాక్ష్యం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి కార్యాలు జరుగుతాయో నీకు తెలియదు. నీ సాక్ష్యం ద్వారా, నీ పరిచయం ద్వారా అనేక మంది, ఎంతమంది రక్షించబడతారో నీకు తెలియదు. దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. దేవుడు అర్హమైనటువంటి పాత్రగా నేను చేస్తాడు. కాబట్టి చెప్పండి, పౌలు గారు మేనలుడు చిన్నవాడే కానీ దొడ్డ పని చేశాడు, చాలా పెద్ద పని చేశాడు. క్రైస్తవ ప్రపంచానికి ఎంతో దీవెనకరంగా మారాడు అపోస్టల్ పౌల్ని సేవ్ చేసి. రెండోదిగా చెప్పండి, చిన్నది, పేరు కూడా లేదు
ఎందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరుని ఎందుకు రాయించలో తెలుసండి? ఆ స్థానంలో నీ పేరు నా పేరు దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు నీ జీవితంలో చిన్నవాడివి కావచ్చు, కానీ దేవుని స్వార్థ పరిచర్యలో ఒక మంచి మాట, ఒక ఆదరణకర మాట చెప్పడం ద్వారా అనేక మంది ఆదరించబడుతుంది.